ప్రైజ్ ద లార్డ్. మీ అందరికి ఒక విషయం చెప్పాలి. మా హస్బెండ్ ఈ మధ్య బాగా ఫోన్ చూస్తున్నాడు. ఎందుకు అంతలా ఫోన్ చూస్తున్నారో అర్థం అవ్వట్లేదు. ముందు ఇట్లా ఎప్పుడూ లేకుండే, అసలు ఎప్పుడు ఇట్లా బిహేవ్ చేయలేదు. ఈ మధ్య ఏందో బాగా ఫోన్ చూస్తున్నాడు. నాకు ఎందుకో నచ్చట్లేదు. బాగా కోపం వస్తుంది. అసలు ఎందుకు అంతలా ఫోన్ చూస్తున్నాడు? అంత ఇంపార్టెంట్ ఏముందో చూద్దాం రండి. హలో, ఉమ్. ఏం ఏం వీడియో ఆన్ చేస్తున్నావు? చేసినావా? అవును, ఓ, ఏం ఏంటి? చేస్తున్నావు ఫోన్లో అంటూ? న్యూస్ చూస్తున్నా. అవునా? దేనికోసం న్యూస్? ఇప్పుడు అంతా నడుస్తుంది కదా, వార్ గురించి నడుస్తా ఉంది, ఇండియా పాకిస్తాన్ గురించి. ఓకే. సరే, ఇప్పుడు నువ్వు వీడియో ఆన్ చేసినావు కాబట్టి నేను ఒక క్వశ్చన్ అడుగుతా. అసలు వార్ అంటే నీకు ఏం అర్థమవుతుంది? వార్ అంటేనే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నేమే నచ్చదు. ఆ పేరు అంటేనే నాకు భయం వేస్తుంది. ఎందుకంటే వార్లో అంత కొట్లాటలు, గొడవలు, చంపుకోవడాలు, అంత వైలెన్స్ ఉంటది. సో నాకు వార్ అంటే చాలా భయం. ఓకే, నువ్వు భయపడాల్సింది ఏం లేదు. ఎందుకంటే ఇక్కడ వాక్యం ఏముంటుందంటే, కీర్తన 23వ అధ్యాయం 5వ వచనంలో, మన శత్రువుల ఎదుట దేవుడు మనకు భోజనాన్ని సిద్ధపరుస్తాడు. అంటే శత్రువులు మనకు ఉంటారు, ఆ శత్రువుల ముందటనే మనని బ్లెస్ చేస్తారని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకు క్లియర్ గా చెప్తా ఉంది. అంటే మన లైఫ్ లో కూడా మనకు చాలా అప్స్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి. ఆ వచ్చినప్పుడు నువ్వు అయ్యో ఎందుకు నాకే ఈ ప్రాబ్లం వచ్చిందని నువ్వు భయపడకుండా నువ్వు ఏం చేయాలి అంటే, ఆ ప్రాబ్లమ్స్ ముందే దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు. ఆ ప్రాబ్లమ్స్ ముందే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఇప్పుడు మనకు ఇండియా పాకిస్తాన్ వార్ నడుస్తుంది. దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఎందుకంటే వాక్యం కూడా ఏమంటుందంటే, యుద్ధము యెహోవాదే. మనము దేవుని పైన ఆధారపడుతున్నాం. దేవుడు మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి మనం ధైర్యంగా ఉందాం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్.